సముద్రాల గ్రామం విలేజ్లో గడ్డిబోడు, దేవునిబోడు, ఎదలబోడు, గుట్టలు మా ఇవేనే. మేము చిన్నప్పటి నుంచి గొర్రెలు మేపుకుని బతికేయడంలో వీటి ఎట్లాంటి వాటి మొట్లు తీసి మా తాంధ్రపల్లి వాళ్ళు కూడా మా మా భూముల ఏంటి డంపింగ్ ఆడి వేస్తారు. మా పంజరాయి భూముల్లో వాళ్ళ చెత్త మన చెత్త మన ఏంటి కుక్కలు వచ్చినా ఏదైతే మా 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 పులివర్లు వేస్తారు, మా వేస్తారు. మా విలేజ్ వేస్తారు. మా పులివర్లో మా గొర్రెలు వచ్చినా మా వాళ్ళు వాసతని ట్యాంకులు వదిలేరు. ఇప్పటికైనా వాళ్ళ పులివర వాళ్ళు వేసుకొచ్చి డంపింగ్ ఆడి వేసుకొని మా గుట్ట మాకు ఎవరు మట్టి తరలించుకోకుండా కలెక్టర్ గారు కోరుతున్నాం. మాకు మా గుట్ట మా గొర్రెలు ఎక్కువ చెట్లు కూడా వేయాలనుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మండలంలో సముద్రాల గ్రామానికి కొంత పంచరాయి భూమి మా వందల సంవత్సరాల నుంచి మా గొల్ల కుర్మ సంఘం తరపున మేపుకొని జీవనాన్ని కొనసాగించేవారు. ఈ కాలంలో కొంతమంది అక్రమకారులు గుట్టల్ని ఒలిచి పిండి వేసి ఇంత అధ్వానంగా మొత్తం చెట్లను మొత్తం కడిగేసి దాన్ని మొరాన్ని తరలించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున అక్రమంగా తరలిస్తాను. ఈ రోజున మా యాదవ సంఘం తరపున గొర్రెల మేకలు సంఘం తరపున వచ్చి ఈరోజు ఇది పంచరాయి భూమి సర్వే నెంబర్ 189 సర్వే నెంబర్లో పంచరాయి భూమిగా ఉన్న భూమిని మొత్తం అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని అడ్డుకొని గొర్రెల మేకల సంఘానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. జిల్లా జనగాము మండలం స్టేషన్ గన్పూర్ గ్రామం సముద్రాల పరిధిలో 189/75 పట్టా భూమిని సరిహద్దు కాగల గుట్ట. ఇది తాందరపల్లి సముద్రాలకు మధ్యలో సరిహద్దు కాగల గుట్ట. దీన్ని ఎవరో మన వెనుకటి నుంచి గత 100 సంవత్సరాల నుంచి వెనుకటి నుంచి యాదవ సోదరులు మన విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు గొర్రెలు ఎవరెవరైతే పెంచుతారో వాళ్ళందరూ దీనికి వచ్చి మేపేది. బట్ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మనకు తెలియకుండా గత కొద్ది రోజులుగా ఈ గుట్ట పరిణామంలో అందరు ఈ చెట్లను వీకేసి ఏదో స్టాప్ చేసి అక్రమానికి గురి కావాల్సి వస్తుంది. కానీ దాన్ని చూసి దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో మన గ్రామ అధికారులైనా సర్వేయర్ అయినా ఎంఆర్ఓ గారైనా జిల్లా కలెక్టర్ అయినా తొందరగా స్పందించి దాన్ని మాకు ఆ సమస్యకు పరిష్కారం చేయాలని నేను కోరుతున్నాను. ఒకవేళ ఈ సమస్యను తొందరగా పరిష్కరించకపోతే అధికారులు మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాకు దిగడానికి సిద్ధపడతామని ఆగ్రహిస్తున్నాం. రాజు మాట్లాడుతుంది.